తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. రంగారెడ్డిపై బాహుబలి వానలు పడుతున్నాయి. ఉధృతంగా ఈసీ నది ప్రవహిస్తోంది. హిమాయత్ సాగర్లోకి భారీగా వరద పోటెత్తింది. గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. వికారాబాద్లో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. గురుదోట్ల చెరువుకు గండిపడింది. రాకపోకలు బంద్ అయ్యాయి. జాగ్రత్తగా ఉండాలని సూచన చేశారు. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. గత కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాలు, వరదలు పూర్తిగా జనాల్ని భయపెడుతున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కురిసినటువంటి ఈ బాహుబలి వానలకు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా స్థానికంగా ఉన్నటువంటి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది, ఉధృతంగా ప్రవహిస్తోంది. హిమాయత్ సాగర్కు ముంచుకొస్తోంది. ఇప్పటికే నిండు కుండలా మారిన హిమాయత్ సాగర్లోకి ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద నీరు వచ్చి చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. 4 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. కానీ వరద ఉధృతి పెరిగే అవకాశం ఉండటంతో మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈసీ నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. వికారాబాద్ జిల్లాలో కూడా సేమ్ సీన్. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు తాండూరు నియోజకవర్గంలోని నదులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. యాలాల మండలం కోకట్ గ్రామం సమీపంలోని కాగ్నా నది, తాండూరు మండలం బేల్కటూరు వాగు, పెద్దేములు మండలం బుద్దారం వాగుల్లో వరద నీరు భారీగా చేరింది. దీంతో ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. విజువల్స్లో మీరు చూస్తున్నారు. వాగులు ఏ స్థాయిలో ఉప్పొంగుతున్నాయో, ఉధృతంగా ప్రవహిస్తున్నాయో మనం చూస్తూ ఉన్నాం. విపరీతంగా పొంగి ప్రవహించడంతో స్థానిక ప్రజానీకం ముంపు ప్రాంతాలుగా గుర్తిస్తూ వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని చెప్తా ఉన్నారు. విజువల్స్లో మీరు చూస్తూ ఉన్నారు. అక్కడ పూర్తిగా కలవట్ల మీదకి వాగులు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. ఎంత ఉధృతంగా, ఎంతటి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయో స్పష్టంగా విజువల్ చూస్తే మీకు అర్థమవుతోంది. ధారూరు మండల పరిధిలో వరద పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తోంది. ధారూరు మండలం గురుదోట్ల గ్రామంలోని చెరువుకు గండిపట్టడంతో అక్కడి గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి వచ్చారు. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఎస్ఐ రాఘవేందర్ స్వయంగా పరిస్థితిని పరిశీలించారు. నాగసమందర్, మోమిన్ కుర్ద్, అల్లాపూర్ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీనికి తోడు కోట్పల్లి ప్రాజెక్టు కూడా అలుగుపారుతోంది. ప్రజలు అత్యవసరమైతేనే బయటికి రండి, లేదంటే గనక ఇంత ఉధృతంగా వాగులు ప్రవహించే సమయంలో మీరు ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి, లేదంటే వేరే ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు ఈ విధంగా వాగులు దాటి వెళ్ళటం అత్యంత ప్రమాదకరం. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం, అంత భయంకరంగా వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ నుంచి దిగువకి వాటర్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. వరద గనక ఇంకా పారితే, ఈ ప్రవాహం ఇంకా పెరిగితే మరింత సిచ్యువేషన్ దారుణంగా ఉంటుంది. ఎవరూ కూడా ఇటువైపు ప్రయాణాలు చేయొద్దంటూ అధికారులు ప్రజల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. ఇక వాతావరణ శాఖ చెప్పినటువంటి వివరాల ప్రకారం ఈరోజు, రేపు కూడా భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. వాగులు, వంకలు దాటే ప్రయత్నం అసలు చేయకూడదని హెచ్చరిస్తున్నారు. పాత భవనాల్లో నివసించేవారు, లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లటం మంచిది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నవారు అధికారులు, పోలీసులు సాయం కోరుతా ఉన్నారు. అనవసర ప్రయాణాలు మానుకుని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. విజువల్స్లో మీరు చూస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో అక్కడ కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు, ఎగువ నుంచి దిగువకు వస్తున్నటువంటి ఆ వరద ప్రభావంతో పూర్తిగా అక్కడి ప్రజలు భయంగుపిట్లో ఉన్నారు. చాలా గ్రామాలు కూడా ఎక్కడైతే మీరు చూస్తూ ఉన్నారో వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి ఆ పరిసర గ్రామాల్లో కూడా, ఎందుకంటే గండిపడిన నేపథ్యంలో గ్రామంలోకి వరద ప్రవాహం చొచ్చుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి అక్కడి ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. విజువల్స్లో మీరు చూస్తున్నారు. పూర్తిగా అధికారులు, పోలీసు యంత్రాంగం ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉన్నారు. ఈ వరద ఉధృతి, ఈ వాగు పొంగి ప్రవహించే పరిస్థితి ఇంకా పెరుగుతుందా, ఈ ఫ్లోటింగ్ అనేది ఇంకా పెరుగుతుందా, ఒకవేళ పెరిగితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, సురక్షిత ప్రాంతాలకు ఏ విధంగా తరలించాలి, ఇవన్నీ కూడా అధికారులు దగ్గరుండి పరిశీలిస్తున్నారు. తెలంగాణలో కొద్ది రోజులుగా కురుస్తున్న ఈ వర్షాలు, వరదలతో ప్రజలు నరకం చూస్తున్న పరిస్థితుంది. రంగారెడ్డి జిల్లాలో కురిసిన ఈ బాహుబలి వర్షాలకు వాగులు, వంకలు అన్నీ కూడా ప్రమాదకర స్థాయిలో కనిపిస్తున్నాయి. నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. హిమాయత్ సాగర్కు ముంచుకొస్తుంది వరద. నిండుకుండలా హిమాయత్ సాగర్ కూడా మారింది. ఇంకా తగ్గుముఖం ఎక్కడా పడట్లేదు. విపరీతంగా ఈ వరద ఫ్లోటింగ్ అనేది రావడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు, లోతట్టుగా ఉన్నటువంటి కొన్ని గ్రామాలైతే వరద గుప్పిట్లో చిక్కుకున్నటువంటి పరిస్థితి ఉంది.